నాన్న, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. నేను ఎస్ఐ పోస్ట్కి అప్లై చేస్తున్నాను. పోలీసు ఉద్యోగమా? ఆడపిల్లలకు ఆ ఉద్యోగం ఎందుకమ్మా? ఎందుకు నాన్న? పోలీసు ఉద్యోగం చేస్తే తప్పేం చేసే పని కాదు స్వాతి. రాత్రి పగలు డ్యూటీలు చేయాలి. పైగా నువ్వు ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మన బంధువులేమనుకుంటారు? ఆడపిల్లకి ఇలాంటి ఉద్యోగం ఏంటి అని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. కార్తీక్, నువ్వెందుకు ఈ పోలీసు ఉద్యోగానికి అప్లై చేయకూడదు? మగవాడివి, ఆ యూనిఫామ్ వేసుకుంటే నీకు భలే పవర్ఫుల్గా ఉంటుంది. నువ్వెళ్ళు ఆ ఫీల్డ్లోకి. నేను ఆడపిల్లని కాబట్టి నా కలలకి ఇక్కడ విలువ లేదా నాన్న? ఒక ఆడపిల్ల పోలీస్ అయితే బంధువులకు ఎందుకు తప్పుగా అనిపిస్తుంది? నెగిటివ్ ఇంప్రెషన్ ఎందుకు వస్తుంది? ప్రపంచం గురించి తెలీదమ్మా. ఆ డిపార్ట్మెంట్లో మగవాళ్ల ఆధిపత్యం ఎక్కువ. పై అధికారులు, చుట్టూ ఉండే మగవాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, మాటలతో వేధించు. సరే, కానీ ఒక్క మాట నాన్న, మగవాళ్ళు వేధిస్తారని భయపడుతున్నారు కదా, మరి మీ అబ్బాయి సంగతేంటి? కార్తీక్ సంగత వాడికేమైంది? మీ అబ్బాయి కూడా ఒక మగాడే కదా నాన్న. ఏ ఆడపిల్లను వేధించకూడదు, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ హద్దుల్లో వాళ్ళుండాలి అని మీ అబ్బాయికి మీరెప్పుడైనా కూర్చోబెట్టి చెప్పారా? ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో అతనికి నేర్పించారా? వాడెవర్నీ ఏమీ అనడు, కానీ బయట సమాజంలో అందరూ వాళ్ళ మంచివాళ్ళు ఉండరు కదా. వాతావరణం చెడిపోయింది. అదే నాన్న సమస్య. బయట వాళ్ళందరూ కూడా మా కొడుకు మంచివాడే అనుకునే పేరెంట్స్ పెంచిన వాళ్లే కదా. నన్ను నేను రక్షించుకునే ధైర్యం నాకుంది. సమాజాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని నా ఆశ. పాతి చెప్పింది 100కి 100 నిజం. తనకి పోలీస్ అవ్వాలని ఆశ ఉంటే మనం సపోర్ట్ చేయాలి. బంధువుల కోసం తన భవిష్యత్తును కాదనొద్దు. నీ ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది. వెళ్ళి ఆ అప్లికేషన్ నింపు. మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి.